ఇప్పుడే లేచి జార్జియా అనే స్టేట్లో ఉన్నాం ఈరోజు. ఇక్కడ నుంచి ఫ్లోరిడాలో ఉన్న కీ వెస్ట్కి వెళ్ళబోతున్నాం. మొత్తం వాషింగ్టన్ డీసీ నుంచి కీ వెస్ట్, ఫ్లోరిడాలో ఉన్న కీ వెస్ట్కి 20 గంటలు, కొంచెం అటు ఇటుగా 10 గంటలు కొట్టి ఇక్కడ పడుకున్నాం. మనం పడుకున్న హోటల్ ఇది. $55 అయింది, అంటే 4,000 4,500 అటు ఇటుగా. ఇదే హోటల్ కాలిఫోర్నియాలో తీసుకుంటే 5 రెట్లు ఎక్కువ ఉంటుంది, 200 250 అయ్యేది. ఆల్రెడీ బాయ్స్ వెళ్ళిపోయారు బండిలోకి. మా అన్న తోలుతున్నాడు బండి. ఓకే, ఇది హోటల్, మన బండి బాగానే ఉంది. హ్యుండై సొనాటా. అన్నా ఆల్ సెట్? Yes, all set. ఓకే. కీస్ డ్రాప్ చేయాలి కదా, కీస్ డ్రాప్ చేసేసి చలో ఫ్లోరిడా కీ వెస్ట్. ఇక్కడ నుంచి మ్యాప్ కరెక్ట్ 10 గంటలు చూపిస్తుంది. సీనిక్ రోడ్డు బాగుంటుంది. ఏదన్నా 10 గంటల 10 అవర్స్. బండి ఇంటర్ఫేస్ బాగుంది కదన్నా. అయితే ఇప్పుడు లాస్ట్ నైట్ మనం పడుకున్న హోటల్ ఉన్న ఊరు సెవానా, ఇది జార్జియాలో ఉంది. అయితే ఇది ఓల్డ్ హిస్టారిక్ టౌన్ అంట. అంటే ఓల్డ్ బిల్డింగ్స్, ఈ చుట్టూ పక్కనే సముద్రం కూడా పక్కనే ఉంది, అట్లాంటిక్ ఓషన్. బీచ్లు, వాటర్ స్పోర్ట్స్ ఇలాంటివి కూడా చాలా ఎక్కువ. ఇది ఇలా ఎక్కడికి వెళ్ళా కానీ ఇలాంటి రివర్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. మొత్తం గ్రీనరీ అంతా. అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది, అది ఏం ఫ్యాక్టరీనో మరి. యుఎస్లో ఉన్న పెద్ద కోకోకోలా ఫ్యాక్టరీ జార్జియా స్టేట్లోనే ఉంది. మరి అదేనేమో మనకు తెలియదు అది ఎక్కడుందో. ఈ డ్రైవ్ చేస్తున్నంతసేపు అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు. సేమ్ నిన్న రాత్రి నుంచి డ్రైవ్ చేస్తున్నాం కదా వాషింగ్టన్ డీసీ నుంచి, ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఏరియా అంతా. కొత్త కొత్త వేరియేషన్లు కావాలి మనకి. ఇంకా ఈ జార్జియా స్టేటు 150,000 స్క్వేర్ కిలోమీటర్లు అనమాట. ఈ స్టేట్ మొసళ్ళకి కూడా ఫేమస్. ఇక్కడ ఉన్న ఇక్కడ చుట్టూ వాటర్, అది ఇది లేక్స్, వాటర్ చాలా ఎక్కువ కదా. స్వాంప్స్ అంటే బురద నేల అలాంటిది అనమాట. వాటిల్లో ఈ స్టేట్ మొత్తంలో వీళ్ళ వైల్డ్ లైఫ్ ప్రకారము 2 లక్షల నుంచి 2,50,000 మొసళ్ళు ఉంటాయి అన్నమాట. అందులో పడి తిరుగుతూ ఉంటాయి. మొసళ్ళు అంటే మన ఇండియాలో ఉండే మొసళ్ళు వేరు, ఈ మొసళ్ళు వేరు. వీటిల్ని అలిగేటర్స్ అంటారు. క్రొకడైలియన్ అనే యానిమల్లో ఒక టైప్ అనమాట. ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి చూస్తానికి. క్రొకడైల్కేమో వి షేప్లో ఉంటుంది ఫేస్, మూతి. వీటికేమో ఇట్లా వెడల్పుగా ఉంటుంది. ఆ మొసళ్ళని వైల్డ్లో చూస్తే, జూలో కాదు బయట చూస్తే భలే అనిపించింది. ఏమన్నా ఎప్పుడన్నా మొసళ్ళని బయట చూసావా? లేదురా. జూలో కాకుండా బయట? జూలోనే చూసావా? ఇంతకు ముందు మన పాత వీడియోస్లో లూయిజియానా స్టేటు, టెక్సస్లో అటు తిరగడానికి వెళ్ళినప్పుడు వైల్డ్లో చూసాం మనం. మనల్ని చూసి పారిపోయాయి. అంటే కారు కదన్నా, అక్కడ పక్కన రివర్ లేక్లో ఆడుకుంటా ఉండేవి. కారు సౌండ్ వినపడంగానే ఏ యానిమల్, మొసళ్ళకి ఏంటంటే మొసళ్ళకి సడన్ గా మనిషి కనపడంగానే భయపడతాయి. ఎంతో ఆకలి మీద ఉంటే తప్ప వచ్చి అమ్మడపడవు. ఈ జార్జియా స్టేట్ లో ఉన్న బిగ్గెస్ట్ సిటీ అట్లాంటా. అది ఐటీకి కూడా ఫేమస్ అనమాట. చాలా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఎన్ని కనపడినాయో ఇలాంటి రివర్స్ వస్తూనే ఉన్నాయి నాన్ స్టాప్ గా. ఈ జార్జియా దేనికి ఫేమస్ అంటే వ్యవసాయంలో పీచెస్ అని చెప్పి ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి పండించడంలో నంబర్ 3 యుఎస్లో ఉన్న 50 స్టేట్స్లో. నంబర్ 1 కాలిఫోర్నియా, నంబర్ 2 సౌత్ కెరళైనా, మూడోది జార్జియా. పీచెస్ పండియటంలో ఎక్కడన్నా కనపడతాయేమో పీచ్ పొలాలు, చూద్దాం.
ఓకే, ఇదిగో మనం ఇప్పుడు ఫ్లోరిడాలోకి వచ్చేసాం. ఇంతకుముందు వీడియోలో చెప్పే గుర్తుందా, ఎప్పుడైనా సరే చాలా చోట్ల రివర్ ఉందంటే ఆ రివర్ విడదీసిద్ది రాష్ట్రాల్ని. ఇప్పుడు ఫ్లోరిడాకి మనకి మధ్యలో, జార్జియాకి ఫ్లోరిడాకి మధ్యలో ఒక చిన్న రివర్ ఉందన్నమాట. అది విడదీసింది మళ్ళీ. ఇదిగో ఈ రివర్. ఫ్లోరిడాలోకి ఇప్పుడు వచ్చాం. అంటే మనం బయలుదేరి కరెక్ట్ 56 నిమిషాలు అయింది మనం ఉన్న సవానా నుంచి ఇక్కడికి రావడానికి. ఇప్పుడు ఫ్లోరిడాలో ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన ఎండ్ పాయింట్ ఇంకా 8 hours 54 minutes, ఇంకా 9 గంటలు చూపిస్తుంది. చివరికి వెళ్ళిపోతున్నాం అనమాట. యుఎస్లో లాస్ట్ మోస్ట్ పాయింట్ సౌత్. యుఎస్లో హైవేల మీదకి వస్తే వాల్మార్ట్ ట్రక్కులు, ఇదిగో ఇలాంటి కార్లను తీసుకెళ్లే ట్రక్కులు, ఈ ఫెడెక్స్ ట్రక్కులు ఎన్ని ఉంటాయో లెక్కలేనన్ని ఉంటాయి. అది కాదు ముందు కనపడుతుంది రో వాల్మార్ట్ ట్రక్. అదిగో అమెజాన్ కూడా. ఇక్కడ యుఎస్ లో హైవేల మీద డ్రైవ్ చేసేటప్పుడు రెస్ట్ ఏరియాస్ అని ఉంటాయి కదా. మనం కాలిఫోర్నియా, నెవాడా, అరిజోనా, యూటా అదంతా వెస్ట్ కోస్ట్ కదా. ఇదేమో ఈస్ట్ కోస్ట్. అంటే మేరీల్యాండ్, వర్జీనియా, టెన్నసీ, జార్జియా, ఫ్లోరిడా ఇదంతా ఇక్కడ డ్రైవ్ చేస్తున్నాం కదా. అయితే నేను గమనించింది ఏంటంటే వెస్ట్ కోస్ట్ లో రెస్ట్ ఏరియాస్ లోకి వెళ్ళామనుకో, బండాబీ రెస్ట్ ఏరియాస్ అంటే 1, 2కి వెళ్ళడానికి అనమాట. అలాంటి ఏరియాస్ లో అక్కడ వెస్ట్ కోస్ట్ లో ఏసీలు ఉండవు. కానీ ఇక్కడ రెస్ట్ ఏరియాస్ లో ఆపితే వీటిల్లో కూడా ఏసీలు ఉన్నాయి. ఏమంటావు అన్నా? అందుకే వైల్డ్ వెస్ట్ అంటారేమో దాన్ని. వైల్డ్ వెస్ట్ అంత వైల్డే. అందుకే మనకు సెట్ అయితేమో అన్న. కాలిఫోర్నియా వచ్చేయండి అన్న మీరు కూడా. ఏమంటావు? అన్న కాలిఫోర్నియా రాడు, నేను ఇక్కడికి రాను. వెకేషన్ అప్పుడు అటు ఇటు తిరుగుదాం అంతే. ఆ చెట్లు పక్కన గమనించండి, సేమ్ హైట్ ఉన్నాయి. మెయింటైన్ చేస్తారా అన్న? అయ్యి మెయింటైన్ చేస్తారనుకుంటా. మంచి లెవెల్ ఉన్నాయి, కరెక్ట్ లెవెల్ ఉన్నాయి. ఏదో హెలికాప్టర్ తీసుకొచ్చి అన్న వాన మొదలైందన్న. హైవే మెయింటెనెన్స్ అయితే ఉంటది కానీ చెట్లు మరి ఒకటే సైజు ఉన్నప్పుడు నాటితే చూడు ఒకటే సైజు ఉన్నప్పుడు నాటితే చిన్నప్పుడు పెరుగుతూ ఉంటాయేమో. ఇక కొన్ని వందల మైళ్ళు వచ్చాం. సేమ్ లైన్ అన్ని, ఎక్కడో ఒకటి అటు ఇటు పైకి కిందకున్నాయి అంతే. మెల్లిగా వాన మొదలైంది. ఫ్లోరిడా వచ్చాం కదా, అన్ని దడేలు ఇక్కడ. ఇప్పుడు వాన పడుతుందా, కాసేపు ఎండ వచ్చింది, కాసేపు తుఫాన్ వచ్చింది, కాసేపు ఏమి ఉండదు. ఎవరికో పడింది టికెట్. అస్సాం $400 వేస్తాడు, అంటే 32,000. రోడ్ కన్స్ట్రక్షన్. ఐదుగురు 6 లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు ఈ బండి బాగుంటది, షెవీ టాహో. ఇప్పుడు ఫ్లోరిడాలో జాక్సన్ విల్ అనే సిటీలో ఉన్నాం. ఇది దాటి నెక్స్ట్ ఆర్లాండోలోకి వెళ్తాం, తర్వాత మయామి, తర్వాత కీ వెస్ట్. మేజర్ సిటీస్ అనమాట. ఇదిగో ఈ బండి కూడా ఒకటి, వ్యాగనీర్, పెద్ద బండి, లాంగ్ డ్రైవ్లకు మస్తు ఉంటుంది. దాంట్లో ఇంకోటి ఉంటుంది, గ్రాండ్ వ్యాగనీర్ అని, లగ్జరీ. టర్నింగ్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది. అవును, కొన్ని కావాలంటే కొన్ని కాంప్రమైజ్ అయిపోవాలి. సెడానే బెస్ట్ లాంగ్ డ్రైవ్లో కావాలి. ఇందాక జార్జియా నుంచి ఫ్లోరిడాలోకి వచ్చాం కదా. జార్జియాని హాలీవుడ్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు. అంటే ఇప్పుడు హాలీవుడ్ అనేది వెస్ట్ కోస్ట్ లో కాలిఫోర్నియాలో ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫిల్మింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాకింగ్ డెడ్, స్ట్రేంజర్ థింగ్స్ అనే సిరీస్లు ఉన్నాయి కదా, అవి జార్జియాలోనే తీశారు. ఇది జాక్సన్ విల్ సిటీ, డౌన్ టౌన్లో ఉన్నాం. ఇక్కడ ఈ ఎగ్జిట్ ఉంది కదా,
ఈ ఎగ్జిట్ తీసుకుంటేనంట లోపల బుజ్జి బుజ్జి బేబీ క్రొకడైల్స్ ని చేతికి ఇస్తారంట ఆడుకోవడానికి. ఇంతకుముందు నేను టెక్సాస్ వెళ్ళినప్పుడు అట్లా బుజ్జి బేబీస్ దగ్గరికి వెళ్ళాను కానీ చేతికి ఇవ్వలేదు. ఏమన్నా ఎగ్జిట్ తీసుకుందామా, బుజ్జి బుజ్జి క్రొకడైల్స్ ని ఇస్తారంట చేతికి. పెద్ద ఇస్తే వెళ్దామంట. సరే పెద్ద ఇయ్యర్లే, బుజ్జి బుజ్జికి ఇంత ఉంటాయి. పెద్ద ఇస్తే బుద్ధి పడేస్తాయి మళ్ళీ. ఇక్కడ చూడు పెట్రోల్ ఎంత తక్కువ ఉందో, 1.99 అంట. కాలిఫోర్నియాలో అయితే 4.5, 4.3. బకీస్ గ్యాస్ స్టేషన్. ఇది ప్రపంచంలోనే పెద్ద గ్యాస్ స్టేషన్స్ అనమాట. ఇంతకుముందు టెక్సాస్ వెళ్ళినప్పుడు చూపించా, గుర్తుందా? ఇది బకీస్. చూడు ఎన్ని బంకులు ఉన్నాయో, ముందు 100 ఉంటాయి. ఎంత పెద్ద గ్యాస్ స్టేషన్స్ రా బాబు. పెట్రోల్ చాలా తక్కువ ఉంది. మొత్తం ఒక 150 ఉంటాయో 100 ఉంటాయో. ఇవి మొత్తం 9 స్టేట్స్లోనో 10 స్టేట్స్లోనో ఉన్నాయి బకీస్. 50 యుఎస్ మొత్తం మీద 9-10 స్టేట్స్లో ఉన్నాయి. ఒక 54 స్టేషన్లు ఉంటాయి, అంటే 54 బంకులు యుఎస్ మొత్తం మీద. వరల్డ్లో, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ అనమాట సైజులో. వీళ్ళ సింబల్ బకీస్. లోపల ఉంటుంది షాపు, ఒక చిన్న వాల్మార్ట్ అంత ఉంటుంది ఈ లోపల. లోపల ఒక చిన్న లుక్ వేద్దాం. ఎన్ని ఉంటాయి, ట్రావెల్ టైంలో కావాల్సినవి అన్నీ కొనుక్కోవచ్చు. గ్రాసరీస్, వాటరు, ఫ్రెష్గా బేక్ చేసిన ఫుడ్, అది ఇది అని కాదు. వాల్మార్ట్ ఎంత ఉంటుందో ఆల్మోస్ట్. గిఫ్టులు, ఫ్రెష్ ఫ్రూట్స్, కారు. ఇదంతా ఫుడ్ సెక్షన్. హైవే మీద ఉన్న వాళ్ళంతా ఆపుతున్నారు. ఇక్కడ చూడ ఎంత 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 అమ్ముతున్నారో ఫుడ్. ఇదంతా జర్కీస్ అంటారు వీటిని. ఇగో ఇక్కడ చూడు ఫ్రెష్గా రోస్ట్ చేస్తున్నారు నట్స్. ఇవి సూపర్ ఉంటాయి. పీకాన్స్. ఇక్కడ శాంపుల్ ఉంటుంది, తీసుకొని నచ్చితే అవి కొనుక్కోవచ్చు మనం. ముందు రెస్టారెంట్లు ఉన్నాయి దీంట్లోనే. ఇగో కేకులు, ఇగో బర్గర్లు. అబ్బా ఏమున్నాయి బర్గర్లు, కొనుక్కొని తినేబుద్ధి అవుతుంది. కానీ మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు లైట్గా తింటాం తెలుసుగా. అది ఇక్కడ ఏదో ఫ్రీ శాంపుల్స్ ఇస్తున్నారు, ట్రై చేద్దాం. ఇగో కోల్డ్ శాండ్విచ్లు. ఓకే, ఇక్కడేముంది, ఇక్కడ శాంపిల్ ఉంది, అదే శాంపిల్ తీసుకున్నాం. వాట్స్ దిస్? కార్న్. చీజ్ వేసి రోస్ట్ చేశారు, మొక్కజొన్న పప్పులు. రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాం. ఓకే, బ్యాటరీలో వాటర్ కావాలి మనకి. ఇంట్లో ఉన్న వాటర్ ఉదేశం, కారులో ఉన్నది ఇది కాదు, పెద్దది కావాలి. వావ్, బీర్లు కూడా ఉన్నాయి. రో కోల్డ్ బీర్ కూడా వేద్దాం ఒక డబ్బా. కాఫీలు. ఓకే, ఫ్రూట్స్.
ఓకే, ఇక్కడ ఏమన్నా మంచి బర్గర్ ఒకటి తీసుకుందామా? మస్తు ఉన్నాయి బర్గర్లు అయితే. ఇగో ఇక్కడ రాశారు చూడు రేట్లు. ఇక్కడ చూడు రోస్ట్ చేస్తున్నారు. ఎంటీ ఒక రౌండ్ అయిపోయినట్టుంది ఇప్పుడే. ఈ మన ఫేవరెట్ ఒక ఆల్మండ్ ఒక క్యాష్యూ చాలే, ఎక్కువ తింటే మంచిది కాదు. ఇప్పుడు మా అన్న ఎక్కడున్నాడో ఎతికి పట్టుకోవాలి. వాటర్ కావాలన్నాడు. ఇవన్నీ ఒకసారి చెక్అవుట్ చేసేద్దాం. మా అన్న కాఫీ తీసేసుకున్నాడు. ఏందన్న కాఫీనా? బ్లాక్ కాఫీ తాగుతావు నువ్వు? అది నాకు ఇది నాకు హలో, బండి ఎక్కేద్దాం. ఇక్కడి నుంచి ఇంకో 7 గంటలు ఉంది కీ వెస్ట్ ఫ్లోరిడాకి. ఇప్పుడు ఉంది కూడా ఫ్లోరిడాలోనే, కానీ 8 గంటలు. ఐస్ ఇక్కడ ఇందాక 1.99 అని చూసాం కదా గ్యాసు, కానీ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే 2.99 అని ఉంది. ఎందుకన్నా మెంబర్స్కా? ఏమో మరి, కానీ నట్స్ అయితే భలే ఉంటాయి. ఆల్మండ్స్ ఫ్రెష్గా రోస్ట్ చేశారు, చూసారు కదా, వేడిగా బాగుంటాయి. ఇవేమో పీకాన్స్. ఫైబర్. గుడ్ మార్నింగ్స్. ఎక్కేస్తున్నాం హైవే మళ్ళీ. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసాం కదా, గ్యాస్ రేంజ్ చూడు ఎంత ఉందో. 428 మైల్స్. వెరీ గుడ్ నంబర్. పద్దా కాపాల్సిన పని ఉండదు, లాగేయచ్చు. ఈ బక్కీస్ గ్యాస్ స్టేషన్స్ కాలిఫోర్నియాలో లేవు. టెక్సాస్ నుంచి ఈస్ట్ సైడ్ ఇటు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫ్లోరిడాలో మనం ఎక్కడికి వెళ్తున్నాము మ్యాప్లో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఇదిగో ఇది యుఎస్ మ్యాప్. దీంట్లో ఇదిగో ఇక్కడ ఇది కాలిఫోర్నియా, మనం ఉండేది ఇక్కడ. ఇక్కడ నుంచి ఇది వాషింగ్టన్ డీసీ ఇక్కడ ఉంటుంది. వాషింగ్టన్ డీసీకి వచ్చి ఇక్కడ నుంచి ఇదిగో కింద ఫ్లోరిడాలోకి వెళ్తున్నాం మనం. ఇదిగో ఇది ఫ్లోరిడాలో చివరి డెడ్ ఎండ్కి వెళ్తున్నాం అనమాట. మొత్తము డైరెక్ట్ లాస్ ఏంజలీస్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తే 4500 కిలోమీటర్స్లో చెప్తే. నేను మా అన్న దగ్గరికి వచ్చాను కదా వాషింగ్టన్ డీసీ, అక్కడి నుంచి కిందకి వెళ్తున్నాం. వారం మొదలైపోయింది. మొత్తం ఈ ఫ్లోరిడా చుట్టూ, మొత్తం ఫ్లోరిడా అంతా కూడా చుట్టూ ఓషనే ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ ఇది. జూమ్ చేసి చూపిస్తాను నాకు. ఇదిగో మనం వెళ్ళే రోడ్ అంతా కూడా ఈ బ్లూ మ్యాప్ అంతా మన రోడ్డు. ఓషన్ పక్క నుంచి డ్రైవ్ వెళ్తాం. మయామి మీద నుంచి వెళ్తాం. మయామి టైం ఉంటే మయామిలోకి వెళ్దాం, లేకపోతే లేదు. ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడికి మెయిన్ ల్యాండ్ అనమాట. అంటే ఇక్కడ నుంచి చిన్నగా ఉంటుంది ల్యాండ్. వాటర్ ఉంటుంది కొన్ని చోట్ల. వాటర్ ఉన్న దగ్గర బ్రిడ్జ్ కట్టేసుకున్నారు. ఇదిగో ఇక్కడ చూసారా చిన్న చిన్న ఐలాండ్స్ ఎలా ఉన్నాయో. ఇదిగో అదంతా కీ వెస్ట్ అనే ఏరియాకి వెళ్తున్నాం మనం. ఇది ఇక్కడ అన్ని బ్రిడ్జిలు ఉంటాయి. చాలా సీనిక్ రౌట్ అనమాట. అది
కొంచెం ఇది డెడ్ ఎండ్, ఇక్కడికి యుఎస్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కింద కనపడుతుందా, ఇది క్యూబా అనే కంట్రీ. 90 మైల్స్ ఉంటుంది, అంటే 150 కిలోమీటర్స్ అనమాట. కానీ ల్యాండ్ ఉండదు, ఓన్లీ సముద్రం మధ్యలో ఉంటుంది క్యూబా. అది మ్యాప్. ఇక్కడ ఈ ఎగ్జిట్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్తే కెనడీ స్పేస్ సెంటర్ ఉంటుంది. రాకెట్లు వదులుతూ ఉంటారు పైకి. 20 minutes. ఇక్కడ నుంచి 20 నిమిషాలంట లోపలికి అటు వెళ్ళాలి. ఇదిగో కెనడీ స్పేస్ సెంటర్, నాసా వాళ్ళదనమాట. నాసా వాళ్ళు రాకెట్లు పంపిస్తూ ఉంటారు పైకి. అవతల సైడ్ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. పోలీస్ స్టిల్ దేర్. సడన్ గా ఇప్పుడు దాకా ఎండ ఉందా, సడన్ గా వాన పడుతుంది. ఇందాక చెప్పానా, అన్ని దడేలు ఉంటాయి. విజిబిలిటీ అసలు లేదు. ఒక రేంజ్ లో గుమ్ముతుంది వాన. ఏం కనపడట్లేదు, విజిబిలిటీ చాలా తగ్గిపోయింది. ఫ్లాష్ లైట్స్ వేసుకొని జాగ్రత్తగా నడపాలి. కామెడీ ఏంటంటే, ఇప్పుడు పాత రోజుల్లో కార్టూన్స్లో, ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్లో ఒక మేఘం వచ్చి వాళ్ళ మీద వాన వేసి మళ్ళీ వెళ్ళిపోయింది కదా, సేమ్ అంతే. మన మీద ఒక మేఘం ఉంది, అది బ్లాక్ కలర్లో కనపడుతుంది. అది దాటితే మళ్ళీ వాన ఉండదు. ఇప్పుడు చూడు, ఇదిగో పోయింది. అదిగో పైన బ్లాక్ మేఘం ఒకటి ఉంది చూసారా, అదిగో అది ముందు లేదు. ఇక్కడి నుంచి వాన పోయింది మళ్ళీ. ఆ మేఘం వెనకాల ఉందన్న, ముందుకు లేదు. అందుకే ఫ్లోరిడాని ట్రాపికల్ వెదర్ అనేది. ఇక్కడ చూడు, కంప్లీట్ గా డ్రై. మన వెనకాలే ఒక్క 1 మైల్ కూడా రాలేదు, వెనకాల మళ్ళీ తుక్కు వాన పడుతుంది. మన దగ్గర కూడా అవుతుంది చూడు. మన దగ్గర కూడా అవుతుంది, కానీ అవుతుందిలే. మన దగ్గర కూడా అవుతుంది, కానీ ఇంత స్మాల్ వేరియేషన్ ఉంటుంది అన్న. ఉంటుంది, నువ్వు అబ్జర్వ్ చేసి ఉండవు, కానీ నువ్వు అవుతుంది. అది అక్కడ కూడా అవుతుంది, ఎస్పెషల్లీ ఎండాకాలం అవుతుంది ఎక్కువ. ఎండాకాలం ఇక్కడ మామూలుగా ఇప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ పడతానే ఉంటాయి కదా వానలెట్ట, పడతానే ఉంటాయి ఫ్లోరిడాలో మోస్ట్లీ. అలా వస్తారు, ఒకటే రోజు వాన ఎండ అన్నీ ఉంటాయి. కాలిఫోర్నియాలో తాటి చెట్లకు మళ్ళీ కనపడితే అది ఏంది అని అడుగుతూ ఉంటారు కదా. పామ్ ట్రీసే, తాటి చెట్లలో ఒక రకం కాలిఫోర్నియా పామ్ అంటారు, కానీ వాటికి తాటికాయలు అయ్యి రావు, అదొక రకం అంతే. ఫ్లోరిడాలో కూడా అలాంటి చెట్లు చాలా ఉంటాయి, కానీ ఇప్పుడు ఎవరో చెప్పారు నాకు, ఫ్లోరిడాలో తాటి చెట్లు ఉంటాయి, తాటికాయలు కూడా కాస్తాయి అని. ఈరోజు కనపడితే కొన్ని ముంజలు తిందాం. ఏమన్నా తాటి ముంజలు ఉంటాయేమో చూద్దాం. ఇప్పుడే ఇక్కడ ఒక రెస్ట్ ఏరియాలో బండి ఆపాము. డ్రైవర్ ఎక్స్చేంజ్, మా అన్న రెస్ట్ తీసుకుంటాడు, ఇక్కడి నుంచి నేను తోలుతా బండి. బండి మైలేజ్ అయితే అసలు సూపర్ వస్తుంది. 38 MPG, అంటే 17 కిలోమీటర్లు ఇస్తుంది లీటర్కి. బాగానే ఉంది యాక్చువల్గా. అయితే ఒకటి నోటీస్ చేసిందంటే, మేము బండి క్వైట్గా ఉంది, అంటే రోడ్ నాయిస్ అది తక్కువ, బాగానే ఉంది. కానీ ఫ్లోరిడాలో హైవేలు, రోడ్డు ఉంటుంది కదా, చాలా రఫ్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు కింద చూడండి ఎలా ఉందో, ఇదిగో రోడ్డు అంతా కూడా ఇంత రఫ్గా ఉందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ వానలు పడటం అది ఎక్కువ కదా, ఆ వాటరు రోడ్డు మీద స్టోర్ కాకుండా పక్కకి వెళ్ళిపోవడానికి అట్లా బిల్డ్ చేశారనమాట. రఫ్గా ఉండటం వలన రోడ్ నాయిస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మామూలు బళ్ళు అనుకో ఇంకా ఎక్కువ ఉంటుంది, మామూలుగా వచ్చేదాని మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా ఉంది కానీ బట్ నాట్ బ్యాడ్. రెస్ట్ ఏరియాలు, ఏసీలు కూడా ఉన్నాయి లోపల. ఒక లుక్ ఇక్కడ.
What is the prerequisites? Yeah. ఇంకొక 15 నిమిషాల్లో మయామి వెళ్ళిపోతాము. ఇక్కడ చూడండి బళ్ళు రోడ్డు మీద ముందు ఒక 50 బళ్ళు ఉంటే అందులో 45 బళ్ళు ఎస్యూవీలే ఉన్నాయి. ఎంతైనా సెడాన్లు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఫోర్డ్ లాంటి కంపెనీ వాళ్ళు అయితే అసలు కంప్లీట్ గా షట్ డౌన్ చేసేసారు సెడాన్లు తయారు చేయటం. ఓన్లీ ఎస్యూవీలే. మొత్తం అన్ని పామ్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. మరి అది తోట అన్న ఏమంటావు? అది తోటకు మళ్ళీనే ఉంది కదా. ఇక్కడ చూసారా ఫ్లోరిడాలో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి చిన్న చిన్న లేక్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఆ కమ్యూనిటీస్ లో కూడా ఇలాంటి చిన్న చిన్న లేక్స్ లేకపోతే ఈ చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి కదా, గుంటలు వాటర్ లాంటి వాటిల్లో మొసళ్ళు ఉంటాయి. ప్రతి చోట ఉంటాయి. మయామీలోకి వెళ్తానికన్నా ముందు 2 చిన్న సిటీలు ఉన్నాయి. ఒకటి వెస్ట్ పామ్ బీచ్, ఇంకొకటేమో బోకా రాటన్. ఆ 2 సిటీలు దాటిన తర్వాత మయామి వచ్చింది. ఇక్కడ ఇంకొక 10 మినిట్స్లో ఫ్లోరిడా 10 మినిట్స్లో మయామి వెళ్తాము. ఫోర్ట్ లాడర్డేల్ అనే సిటీలో ఉన్నాం. దీని తర్వాత ఇక మయామి. బ్రిడ్జిలు బ్లూ కలర్ ఉన్నాయి. ఏమన్నా బ్లూ కలర్ చూసావు నువ్వు మీ దగ్గర మేరీలాండ్ లో ఆర్ వాషింగ్టన్ డీసీలో, లాస్ ఏంజలీస్ లో? చాలా చోట్ల నేను చూడలేదు ఈ బ్లూ కలర్ ఉంటాం. ఇక్కడే చూసాను. వచ్చేసాం. అది కనపడేదే మయామి. ఇంకా మంచి వ్యూ దొరికిద్దేమో చూద్దాం ముందు. అటు వెళ్తే మయామి బీచ్. వాన పడుతుంది, వ్యూ లేదు. GTA వైస్ సిటీ మయామి గేమ్ ఆడారు ఎవరన్నా? ఈ రోడ్లు గుర్తుపట్టారా? ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనుకుంటా. అపార్ట్మెంట్సే. ఇది ఎంత 50 ఫ్లోర్లు ఉంటుంది అనుకుంటా. మొత్తం అన్ని అపార్ట్మెంట్సే. బిల్డింగ్లు ఐటీ కూడా ఉంటుందా అన్న ఇక్కడ? క్లోజ్డ్ దాంట్లో ఉండదు. మెట్రో, మయామి మెట్రో. ఇప్పుడే వచ్చాం మయామికి. మొత్తము జార్జియా నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి రావడానికి 6 గంటలో ఎంతో పట్టింది, కొంచెం అటు ఇటు. ఇక్కడ మయామి డౌన్ టౌన్లో ఇప్పుడు బండి ఇక్కడ పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఇక్కడికి ఆపేస్తున్నా వీడియో. ఇప్పుడు ఇక్కడ నుంచి కీ వెస్ట్ అనే ఏరియాకి వెళ్తున్నాం. అది 4 గంటలు, 150 మైళ్ళు, అంటే 250 కిలోమీటర్లు, కొంచెం అటు ఇటు. కానీ స్పీడ్ లిమిట్లు చాలా తక్కువ అనమాట. అందుకని 4 గంటలు. ఆ రోడ్డు బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. మయామి డౌన్ టౌన్లో అటు ఇటు కూడా తిరుగుదాం అనుకున్నాం కానీ వాన పడుతుంది ప్రస్తుతానికి. టైం ఉంటే మయామి డౌన్ టౌన్ రేపు ఎల్లుండో తర్వాత ఎప్పుడన్నా చూద్దాం. ఇక్కడి నుంచి కీ వెస్ట్ వెళ్ళిపోవాలి ఈరోజు. అది వ్యూ బాగుంటుంది. ఇక్కడే ఈ రోడ్లు అన్నీ చూస్తుంటే మయామి వైస్ సిటీ, GTA వైస్ సిటీ గేమ్ ఆడిన రోజులు గుర్తుకొస్తున్నాయి కొన్ని అయితే. ఇక్కడ బండి పెట్రోల్ కొట్టించేసి ఇక్కడి నుంచి అటు వెళ్దాం. ఇక అది ఈ డ్రైవ్ వీడియో. బాయ్.